బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వనపర్తి జిల్లా అమరచింతలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నేతల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. సో ప్రధానంగా డీకేఆర్ను అక్కడ కాంగ్రెస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. రైట్ నౌ ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి శివాజీ ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. సో శివాజీ, అమరచింతలో ఏం జరిగింది, ఎందుకు డీకేఆర్ను కాంగ్రెస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు? వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గం అమరచింత మున్సిపాలిటీలో పెద్ద చెరువు సుందరీకరణ కోసం అని చెప్పేసి పనులకు సంబంధించినటువంటి కేంద్రం నిధులు విడుదల చేయడంతో ఆ పెద్ద చెరువు సుందరీకరణ కోసము గత కొద్ది రోజుల క్రితము మంత్రి వాకిటి శ్రీహరి దానికి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కేంద్రం నిధులు వచ్చినప్పటికీ కూడా ఒక మహబూబ్ నగర్ ఎంపీగా ఎంపీ పరిధిలోకి వస్తున్నటువంటి ఆ మక్తల్ నియోజకవర్గము ఉన్నటువంటి నా నియోజకవర్గము నా యొక్క ఎంపీ సంబంధించినటువంటి నియోజకవర్గంలోకి ఇప్పటికి కూడా అధికారికంగా ప్రోటోకాల్ ప్రకారం కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శంకుస్థాపనలు చేయడంతో ఒక్కసారిగా ఈ రోజు బీజేపీ ఎంపీ డీకేఆర్ అమరచింత పెద్ద చెరువు సుందరీకరణ కోసం మరోసారి ఆ శంకుస్థాపన దానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమాలు చేయడంతో ఒక్కసారిగా అటు కాంగ్రెస్ వర్గాలు అటు బీజేపీ వర్గాలు ఒకరి మధ్యన ఒకరికి వాగ్వాదం మొదలైంది. ఒక్కసారిగా తోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అక్కడ రాజకీయం వీడెక్కింది. కాంగ్రెస్ వర్గాలు ఒక్కసారి శంకుస్థాపన చేసిన తర్వాత మరోసారి మళ్ళీ ఎలా చేస్తారంటూ కూడా ప్రశ్నించడం మొదలు పెట్టారు. కానీ ఇటు బీజేపీ వైపు నుంచి కార్యకర్తలందరూ కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వము అమృత్ 2.0 పథకం కింద పెద్ద చెరువు సుందరీకరణ కోసం నిధులు కేటాయిస్తే ఒక పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఒక ఎంపీగా నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా సుందరీకరణ కోసం చేస్తారంటూ కూడా ఆమె ప్రశ్నించడం మొదలు పెట్టారు. మరోవైపు కూడా బీజేపీ కార్యకర్తలు అటు కాంగ్రెస్ కార్యకర్తల మధ్యలో కూడా రాజకీయం వేడెక్కి కాస్త వాగ్వాదం మాట పెరిగి వాగ్వాదము తోపులాట కూడక ప్రయత్నాలు జరిగినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు కూడా పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను కూడా ఎదుర్కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ డీకేఆర్ చెరువు యొక్క సుందరీకరణ యొక్క పనులకు భూమి పూజ శంకుస్థాపన చేయడానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు పూర్తిగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు రంగప్రవేశం చేసినప్పటికీ కూడా అక్కడికి డీకేఆర్ చేరుకున్నారు. అయినప్పటికీ డీకేఆర్ ఎలాంటి వాటిని పట్టించుకోకుండా కూడా అక్కడ భూమి పూజ ఇవి కేంద్రం నిధులతోటి కేంద్రం వాటా కూడా ఉంది. ఒక ఎంపీగా నేను ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాను, నాకు ఎలాంటి సమాచారం ప్రోటోకాల్ చెప్పకుండా ఎలా ఇక్కడికి పనులకు శంకుస్థాపన చేస్తారంటారు కూడా అక్కడ మంత్రి డీకేఆర్ ప్రశ్నించింది. మరోవైపు కూడా ఈ యొక్క నిధులు కూడా కేంద్రం నిధులు, రాష్ట్రం వాటా నిధులు, అటు మున్సిపాలిటీకి చెందినటువంటి నిధులు కూడా ఈ యొక్క సుందరీకరణ కోసం ఉపయోగిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ఎంపీగా నాకు ఎందుకు సమాచారం ఇవ్వకుండా భూమి పూజ శంకుస్థాపనలు ఎందుకు చేశారంటూ కూడా ఇది ప్రశ్నించడం మొదలు పెట్టారు. కానీ ఈ యొక్క నేపథ్యంలో అమరచింత మున్సిపాలిటీలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఇది పైన పూర్తిగా అధికారులకు సమాచారం ఇవ్వాలి. ప్రోటోకాల్ ప్రకారము పార్టీలు వేరైనప్పటికీ కూడా ప్రోటోకాల్ ప్రకారం ఒక ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో సమాచారం ఇవ్వడం అనేది కంపల్సరీ అని చెప్పేసి కూడా డీకేఆర్ చెప్పడం అనేటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద అటు జరిగినటువంటి 2 గంటల పాటు కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఇద్దరి మధ్యన కార్యకర్తల మధ్యన వాగ్వాదం తోపులాట కొనసాగించడంతో ఒక్కసారిగా రాజకీయము ఎటు వెళ్తుంది, రాజకీయ పరిస్థితులు ఏంటంటే కూడా రాజకీయం వేడేటువంటి పరిస్థితి. కార్యకర్తలు ఒకరికొకరు తోపులాటతోటి కూడా ఎవరికి రాయలసీమలో పుట్టినటువంటి నేను బిడ్డను రాయలసీమ రౌడీలకే నేను భయపడలేదు, మీలాంటి రౌడీలకు నేను భయపడుతున్నా అంటూ కూడా తన యొక్క ముక్కుసూటిగా మాట్లాడుతూ ఈ యొక్క కేంద్రం నిధుల ద్వారా నిర్మించబడినటువంటి పెద్ద చెరువు సుందరీకరణ కోసం కేంద్రం వాటా ఉంది. ఒక బీజేపీ ఎంపీగా నేను ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నా, కానీ ఎలాంటి ప్రోటోకాల్ పాటించకుండా ఈ యొక్క పనులకు శంకుస్థాపన చేయడం ఇది సిగ్గుచేటు అంటూ కూడా మంత్రి మాజీ
ప్రస్తుతం ఎంపీ డీకేఆర్ ప్రశ్నించినటువంటి పరిస్థితి. మరోవైపు కూడా వీటిపైన కూడా కేసులు పూర్తిగా నమోదు చేయాలి, ఇలాంటి పైన కూడా దీనిపైన కూడా మంత్రి సమాధానం చెప్పాలంటూ కూడా మంత్రి వాకిని కూడా ఎంపీ డీకేఆర్ ప్రశ్నించినటువంటి పరిస్థితి కనపడ్డది. రైట్, థ్యాంక్ యూ శివాజీ, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా ఒక్కసారిగా వనపర్తికి సంబంధించి, సో వనపర్తిలో ఉన్నటువంటి అమరచింతాపల్లికి సంబంధించి డీకేఆర్న కొంత కాంగ్రెస్ నేతల మీద ఫైర్ అయినట్టుగా అయితే తెలుస్తోంది. ఏదైతే శంకుస్థాపనకు సంబంధించినటువంటి నేపథ్యంలో అక్కడికి డీకేఆర్న వెళ్ళడం, అంతకుముందు మంత్రి వాకిడి శ్రీహరి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేయడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ వర్సెస్ ఏదైతే బీజేపీ నేతల మధ్య కొంత వాగ్వాదం అయితే చోటు చేసుకున్నట్టుగా పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అమరచింత చెరువు సుందరీకరణ కేంద్రం నిధులు ఇచ్చిందంటూ కూడా డీకేఆర్న చెప్పడము, భూమి పూజ చేసిన అరుణ అనంతరం కొన్ని కామెంట్ చేసింది. అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు వచ్చినప్పటికీ కూడా ఆమె ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదంటూ కాంగ్రెస్ నేతల్ని ఆమె అటు నుంచి తోసిపుచ్చి వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఒక రకమైనటువంటి హైటెన్షన్ వాతావరణం అయితే మనకు అమరచింతలో కనిపించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనము తొలి వెలుగు స్క్రీన్ మీద దానికి సంబంధించినటువంటి పూర్తి విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాము. ఏదైతే మంత్రి వాకిడి శ్రీహరి సంబంధించి అంటే వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ ఎంపీ డీకే అరుణ పర్యటనలో మాత్రం కొంత టెన్షన్ వాతావరణం కనిపించింది. ఇటీవల అమరచింత మున్సిపాలిటీలో కేంద్ర ప్రభుత్వం పథకం అమృత్ 2.0 భాగంగా అమరచింత పెద్ద చెరువు సుందరీకరణ పనులను శంకుస్థాపన చేసిన మంత్రి వాకిడి శ్రీ గారు. అయితే వాకిడి శ్రీహరి శంకుస్థాపన చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టే పనులకు స్థానిక ఎంపీ డీకే అరుణ గారికి కనీసం సమాచారం ఇవ్వకపోవడంతో ఆమె మరోసారి నేడు భూమి పూజ చేసుకు వెళ్ళింది. సో అందుకే అక్కడ కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. అప్పటికే కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. సో ఎంపీ డీకే అరుణను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయగా ఆమె అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని అర్థం చేసుకొని అటు నుంచి భూమి పూజ చేసి వెళ్ళినటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. సో ఒకసారిగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నేతల మధ్య వనపర్తి అమరచింతలో ఒక టెన్షన్ వాతావరణం భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చెరువు కట్ట దగ్గర టూరిజం డిపార్ట్మెంట్ నుంచి నిధులు వచ్చింది. అది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే. ఆ పథకానికి కూడా నాకు సమాచారం ఇవ్వకుండానే వాళ్ళే టెంకాయలు కొట్టుకొని వాళ్ళే ఫౌండేషన్ స్టోన్లు వేసుకున్నారు. ఆత్మకూరులో కూడా ఇదే విధంగా అక్కడ కూడా 3,14,00,000 ఒక్కొక్క చెరువుకు. ఈ చెరువుని అభివృద్ధి పరచడానికి కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, మున్సిపాలిటీ నిధులు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము 60-40 షేర్తో ఈరోజు పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టులను చేపడుతుంటే రోడ్లు కానీ, ఈరోజు గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ, గ్రామాల్లో అంగన్వాడీ భవనాలు కానీ, గ్రామాల్లో మహిళా సంఘం భవనాలు కానీ, మహిళా సంఘాల్లో గోదాములు కానీ, అదేవిధంగా ప్రతి ఒక్క పథకం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు వచ్చేటువంటి PMGSY రోడ్లు కానీ, CIRF రోడ్లు కానీ, ఈరోజు ప్రతి ఒక్క పథకం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఉన్నటువంటి పథకాల లోపల అయినప్పటికీ కూడా ఒకరికి ఇచ్చే గౌరవం గురించి తెలుసు, ప్రోటోకాల్ తెలుసు, ప్రివిలేజెస్ తెలుసు. అన్ని తెలిసే నేను అందరినీ కలుపుకొని ఈ యొక్క పార్లమెంటులో అందరితో మమేకమై కలిసి ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పకూడదంట, కేంద్ర ప్రభుత్వం నిధుల గురించి చెప్పకూడదంట, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పకూడదంట, ఓన్లీ కాంగ్రెస్ ఇస్తుందనే చెప్పాలంట. ఈ రోజు వీళ్ళు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్తున్నారు కదా, ఘనంగా గొప్పగా ఇందిరమ్మ ఇండ్లు మేము ఇస్తున్నాం. ఆ ఇండ్లకు పైసలు ఎవరు ఇస్తున్నారు? ఆ ఇండ్లకు పైసలు ఇస్తున్నది కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. ఈరోజు ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇందిరమ్మ పేరు పెట్టుకున్నారు, మంచిదే పెట్టుకున్నారు. ఆమె కూడా ఒక ప్రధానమంత్రిగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసింది, పెట్టుకున్నారు, మంచిగానే ఉంది. మరి పేద ప్రజలకు అందరికీ కూడా అర్హులైన వారికి అందరికీ ఇవ్వాలి కదా. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇండ్లు ఇస్తారా మీరు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇండ్లు ఇచ్చుకుంటా పేదవాళ్ళని అందరినీ పక్కన పెట్టుకుంటా వీళ్ళు ఆ పార్టీ వీళ్ళు ఈ పార్టీ అని, పేదవాళ్లకు ప్రతి ఒక్క పేదవాళ్ళకి గూడు ఉండాలి, నీడ ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దేశంలో కోట్లాది మంది ప్రజలకు ఇండ్లు కట్టిస్తుంటే
ఇక్కడ నిధులు తీసుకుంటారంట కానీ నరేంద్ర మోదీ గారు పేరు చెప్పారంట, పేరు చెప్పకూడదంట. అభివృద్ధి జరగకుండా తమకు నిధులు తెచ్చేటటువంటి శక్తి ప్రభుత్వానికి నిధులు ఇవ్వలేక, ఈ ప్రభుత్వము అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వలేక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను వాళ్ళ నిధులని చెప్పుకోవడానికి, వాళ్ళ నిధులని చెప్పుకునేటటువంటి ఒక కుళ్ళు రాజకీయాలను ఈ రాష్ట్రంలో మరి మక్క నియోజకవర్గంలోనే చూస్తున్నారు గొప్ప రాజకీయాన్ని. మరి వాళ్ళు ఏదో ఈలలు కేకలు, మంత్రి గారు వినండి, బాగా వినండి. నువ్వు తాపి పంపిన వాళ్ళు ఎట్లా వదులుతున్నారో జర బాగా చూడండి. నువ్వు తాపి పంపిన వాళ్ళు నేను భయపడే మీడియా వాళ్ళు పక్క జరుగుతా, వాళ్ళు ఏం చేస్తారో చేయమని చూద్దాం. ఏం రాళ్లతో కొడతారా, కత్తులతోనో పొడుస్తారా, దేనితోనో పొడుస్తారో పొడవమని గాడి కూడా తయారు. ఇటువంటి వాళ్ళని మస్తు మందిని చూసాను నా జీవితంలో. రాయలసీమ గుండాలకే నేను భయపడలేదు, రాయలసీమ వాళ్ళ కొడవళ్ళకే నేను భయపడలేదు, రాయలసీమ వాళ్ళ బరిసెలకే నేను భయపడలేదు. బరిసెలు తీసుకొని, వేట కొడవళ్ళు తీసుకొని, గొడ్డళ్ళు తీసుకొని మీనికి వస్తే కూడా ఎదురు నిలబడి ప్రజల కోసం పోరాటం చేసింది డీకే అరుణమ్మ. ఇట్లాంటి తాగుబోతులను పంపిస్తే ఇట్లా భయపడతా అనుకుంటే ఇది నీ కళ. ఆ కళ బంద్ చేసుకో, అభివృద్ధి పట్ల ఆలోచన చేయి, అభివృద్ధి గురించి ఆలోచన చేయి. కలిసిరా, నాతో పాటు కలిసిరా. కేంద్రం నుంచి ఏం కావాలో అక్క కేంద్రం నుంచి ఇది కావాలని అడుగు, పోయి పనిచేద్దాం. అంతేగాని ఇటువంటి రాజకీయాలు మానుకోవాలని శ్రీహరి గారికి నేను ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా వారికి కూడా విన్నపం చేస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.